చెప్పండి. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం మేడం. నేను కొడంగల్ కాన్స్టిట్యున్సీ మద్దూరు మండల్ నందిపాడు విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను మీ మేడం. ప్రియమైన ముఖ్యమంత్రి ఇలాకా చెప్పుర్రి. మేడం మన విలేజ్ వచ్చేసి ఫస్ట్ విడత వచ్చేసి ఉమ్, 89 అయినాయి మేడం. 89 9. మందికా? అవును మేడం. ఎంతమందికి మీరు ఉన్నాయి ఇక్కడ లోన్లు? సుమారుగా 1000 పైన ఉంటాయి మేడం. విలేజ్ మొత్తం ఏ వచ్చేసి ఊరు? నందిపహాడ్ మేడం. నందిపహాడు, కొడంగల్ అవును. మద్దూరు, నందిపహాడు. కొడంగల్ మద్దూరు మీ మండల్ పేరు? నందిపాడు విలేజ్. నరేష్. నరేష్, మేము వస్తాము, మీకు ఆ, ఫోన్ చేస్తాము. ఒకసారి మీ ఊర్లో ఉన్న అందరి ఒపీనియన్ కూడా తీసుకుంటాము. ఎందుకంటే మరి సీఎం ఇలాకలో కూడా రాకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటే. 89 మందికి అయ్యింది అంటున్నారు. చెప్పండి నేను ఇక. చెప్తాను మేడం. ఫస్ట్ విడత 89, ఉమ్, సెకండ్ విడత 59, ఉహు. మూడో విడత 30 మేడం. మూడో విడత మొత్తం కలిపి 178 మేడం. వావ్. అయిన పర్సెంటేజ్ వచ్చేసి 16.79 మేడం. ఓహోహో. ఏమంటున్నారు? బ్యాంకుల దగ్గరకు పోయి అడిగినప్పుడు కానీ, లేదంటే మీరు ఆ మండలాధికారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా, అడిగి పోయి అడిగినప్పుడు ఏ సమాధానం చెప్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే బ్యాంకు వాళ్ళు ఏమో ఏవో గారిని అడగండి అని అంటారు. అవును, అదే ఏవో గారి దగ్గరికి వెళ్తే ఆధార్ కార్డులు పట్టుకురండి అంటే చూస్తాడు. చూసి ప్రాసెసింగ్ లో ఉందండి, సెకండ్ విడత వస్తా అంటే నెక్స్ట్ విడత వస్తుందని చెప్తారు. ఇప్పుడు 3 విడతలు అయిపోయినాయి, ఇంకెక్కడ వస్తుంది ఇక? ఏమనిపిస్తుంది ఈ జరుగుతున్న తతంగం అంతా చూస్తే? ఆయననేమో మన వేదిక సరిపోదని ప్రపంచ వేదికల మీదుగా అసలు రుణమాఫీ చేసిన ఘనతంతా మాదేతో, ఒక్క ఏక విడతలో 31,000 కోట్ల రుణమాఫీ అని చెప్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది చూస్తే ఒకలాగా, అదొకటే కదా, ఆయన మస్తు ప్రమాణాలు చేసిండు మళ్ళీ మామూలుగా దేవుళ్ళ మీద. ఇదంతా చూసినాక మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే కూట్లే రాయి దీనోడు ఎట్లా రాయి తీస్తాడు అన్నట్లుండదు. అంతే అంటారా? ఈయన గప్పాలేమో పెద్ద పెద్దగా ఉంటాయి. ఏమంటారు, మన తెలంగాణలో సామెత ఉంటది, మాటలు కోటలు దాటుతాయి, చేతలు మాత్రం గడప దాటదు అన్నట్టు. కాలు గడప దాట. అంతే. ప్రతిది మేడం, ఇదొక్కటే కాదు, ప్రతి విషయంలో కరెంటు కూడా 24 గంటలు కరెంట్ ఉంటుంది అని అంటారు, కానీ గంటలు 5-6 సార్లు పోయి వస్తుంది. అది మేము కూడా చూస్తున్నాం హైదరాబాద్ లో కూడా, కరెంటు అదే విషయం మేము ఊహించగలుగుతున్నాం. ఓకే, అదే కరెంట్ అట్లాగా ఉంది. సిలిండర్ కు గ్యాస్ కు 500 బోనస్ అన్నారు, అది లేదు. జీరో కరెంటు బిల్లు కూడా నందిపాడులో 350 కనెక్షన్లు ఉంటాయి. 350 కనెక్షన్లో సర్వీస్లలో 170 మాత్రమే వచ్చినాయి. మరి మిగతా వాళ్ళకు జీరో బిల్ లేదని అంటే మీరు ఎంపీడీఓ గారితో అనుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి అని. ఇది ఇప్పుడు జీరో బిల్లుకు 350 బిల్లులకు గాను 170 బిల్లులు జీరో వస్తుంది. మిగతా మళ్ళీ కడుతున్నారు, బిల్లులు కలెక్ట్ చేస్తున్నారు. అడిగినప్పుడు ఏమంటున్నారు మరి? కొంతమంది వాళ్ళు ఆ లైన్ మ్యాన్ ఏమంటున్నాడు అని అంటే, మాకు అక్కడ నుంచి వచ్చింది, మీరు ఇంకా కాలేదు, మీరు కట్టాల్సిందని చెప్తాడు. అంటే అన్ని అట్లనే ఉన్నాయి పరిస్థితి అంటున్నారు. ఇచ్చినామని మేము గొప్పగా చెప్తున్నాం, మేము 4 ఇచ్చినామని గొప్పగా చెప్పేవి 4 కూడా ఇదే పరిస్థితి అంటారా? అంతే, వాస్తవం అండి. 4 కాదు, ఈయన ఏది బస్సు తప్ప ఏది కాలేదు, ఆ బస్సు కూడా ఫెయిలరు. ఆ బస్సుని ఓర్చుకోలేకపోతున్నారంట. బస్సులో ఆడవాళ్ళు జర్నీ లేకపోతుంటే ఓర్చుకోలేకపోతున్నారట. మరి కాంగ్రెస్ వాళ్ళకే ఓర్వలేకపోతుంది, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి కాదు మేడం. అంటే కొడంగల్, సరే కొడంగల్ అంటే ఏం చేసినా చెల్తా, నేను కొడంగల్కి చాలా బాగా చేస్తున్నా, కొడంగల్ నా అడ్డా అని చెప్పుకుంటున్న నేపథ్యంలో రేపు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మరి రేవంత్ మార్పును చూసి మళ్ళీ ఓట్లు వేస్తారా? ఎట్లుండొచ్చు అంటావు? అంటే చూస్తుంటే పరిస్థితులు ఏమో దారుణంగా ఉన్నాయి మేడం. రేవంత్ మార్పు ఎట్లా ఉంది అని అంటే, అన్నకో కాన్వాయ్, తమ్మునికో కాన్వాయ్, ఆయనకో కాన్వాయ్, ఇదే కుటుంబ పాలన తప్పిస్తే మార్పు అనేది వాళ్ళ కుటుంబానికి వచ్చింది, తెలంగాణ ప్రజలకు రాలే. ఇప్పుడు ఎట్లుంది అని అంటే, సుఖంగా ఉన్నోడి జీవితము పొయ్యిలో పడ్డట్టు అయింది. పెనం మించి పొయ్యిలో పడ్డది ఒక రకంగా. పెనం కూడా అనొద్దు మేడం, పెనం కంటే బెటర్ గా ఉన్నాం. ఎందుకు అని అంటే, రైతు బంధు అనేది మేడం, ఈయన 7,500 ఇస్తా అన్నాడు, ఎకరానికి 15,000 అన్నాడు. ఇప్పటికి జూన్ పోయి ఆగస్ట్ వచ్చింది, ఖరీఫ్ అయిపోతుంది, వస్తాయి కోతలకు దగ్గరకు వస్తాయి. ఏంది మేడం అని అంటే, ఈయన చెయ్యకుండా ఏవో కమిటీలని అని కాలయాపన చేసి జనాలను మభ్య పెట్టాలని చూస్తుండు. డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఏంటి, ఈయన 6 గ్యారెంటీలు కాదు, 6 గారెడీలని ఎందుకు అంటున్నాను మేడం అని అంటే, మనని అంటే లేనిది ఉన్నట్టు చూయించేవాడు మెజిషియన్, ఈయన కూడా లేనిది ఉన్నట్టు చూయిస్తున్నాడు.
అసలు ఈయనకు పాలన కాదు. ఇందాక ఉదయం ఒక న్యూస్ లో చూశాను, మా రేవంత్ గారి మానసిక పరిస్థితి బాగాలేదని. అంటే రేవంత్ గారి మానస్థితి పరిస్థితి బాగలేదు, మరి దాంతో పాటు పాలనకు కూడా రోగం వచ్చింది అన్నట్టు. అంటే పాలన ఒక సరి అయిన స్థితిలో వెళ్ళడం లేదు. ఏ దాన్ని తీసుకోండి, మీరు హెల్త్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, రవాణా తీసుకోండి, ఇంకా ఏదన్నా తీసుకోండి, ఏది బాగాలేదు. వాళ్ళ అన్నలు వాళ్ళ తమ్ముళ్ళు కమిషన్లు, ఆయన దందాలు చూసుకుంటుండే తప్పిస్తే గానీ పాలన మీద ఎక్కడ కూడా ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఏదైతే ఏదో రకంగా వాళ్ళ కుటుంబానికి మార్పు వచ్చింది అంతే, వాళ్ళ కుటుంబానికి మార్పు వచ్చింది, వాళ్ళకు మార్పు వచ్చింది తప్పిస్తే గానీ తెలంగాణకు మార్పు అనేది రాలేదు. మనం అదో పాతాళానికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఈ తెలంగాణ ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి ముఖ్య కారణం కాంగ్రెసే. తెలంగాణ మళ్ళీ ఇంకా దిగజారుడు దానికి కూడా కానీ ఒక రకంగా భయంగానే ఓటేసిరు. ఎందుకంటే కాంగ్రెస్ పాలన చూసిరు, కరెంటు ముఖ్యమైన కష్టాలు మనకు ఊహ తెలిసినంత వరకు కూడా కరెంటుని చూసినాము, నీళ్ళ కష్టాలు ఈ రెండైతే బరాబర్ చూసినాము. కానీ ఎందుకో ఏమన్నా ఇంకా మంచిగా ఉంటుందేమో అనండి. ఎందుకంటే 6 గ్యారంటీలు ఊరించారు కదా, 6లో ఎందుకంటే పాపం ఆడలకు 2500 ఇస్తా అని చెప్పి, పెన్షన్లు 4000 2000 నుంచి 4000 చేస్తానండి, దివ్యాంగులకు 6000 ఇస్తా అని చెప్పి, తులం బంగారం ఇస్తా అని చెప్పి, అంటే కొంచెం ఏంటి భారీగా ఊహించి నిజంగా ఇస్తారేమో అనుకున్నారు. కానీ తీరా చూస్తే మొత్తానికి ఏమంటున్నాడు మేడం అంటే, మనకు ఊహల్లో లోకంలో చూయించిండు, ఈ రోజు కూడా ఊహా లోకంలో ఉన్నాము. సక్సెస్ అయ్యిండు ఆ విషయంలో భారీగా సక్సెస్ అయ్యిండు. ఆయన సక్సెస్ అయ్యిండు కానీ ఆయన ఫెయిల్యూర్ కూడా దగ్గరలోనే చూస్తాడు మేడం. ఎందుకు అని అంటే జనాలు ఇదివరకున్న జనాలు అంటే ఇదివరకు పూర్వం ఎట్లా ఉండేదంటే నాయకులు చెప్పేది నడుస్తుండే, అది మళ్ళా ఎట్లాగో వాళ్ళ పబ్బం గడుపుతుంది. కానీ ఇది వరకు పూర్వం లాగా జనాలు లేరు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు, ప్రతిదీ పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళకు చెడు రోజులు వీళ్ళకి దగ్గరలోనే ఉన్నాయి. వీళ్ళు మాటలు చెప్పి ఏదో పబ్బం గడుపుకునే రోజులు అనేవి లేవు. తప్పకుండా మీరు చూశారు కదా మేడం, ఈ రోజు 500 మంది ఆదిలాబాద్ లో శవయాత్ర చేశారు. వాళ్ళకు ఎవరైనా మోటివ్ ఉన్నారా? వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేశారు. ఖచ్చితంగా తప్పకుండా తిరగబడి రేవంత్ని రాళ్ళు తీసుకొని కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇంకెక్కడో కాదు, కోడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి అది మొదలవుతుంది. ఏమనుకుంటున్నాడు, ఎక్కడి నుంచో కల్వకుర్తి నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చిండు, మళ్ళీ వాని తట్టా బుట్టా చదువుకొని మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితులు తప్పకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, చాలా రియాలిటీగా చెప్పారు. కనీసం అందరికీ ఇదే అవగాహన వస్తే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే అధ్వాన స్థితిలోకి వెళ్తుంది రాష్ట్రం అంతా, కూడా వెనక్కి పోతుంది. మళ్ళీ 100 ఏళ్ళు వెనక్కి పోయే పరిస్థితి. ఈ 10 ఏళ్ల నుంచి చాలా కష్టపడి నెట్టుకొచ్చుకుంటే మళ్ళీ ఆగం చేసే ప్రయత్నం కనిపిస్తుంది. మీలాంటి వాళ్ళ మాటలు మీకు మీ పక్కన ఉన్న కొంచెం అవేర్నెస్ కల్పించండి జరా. తప్పకుండా మేడం, నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వీళ్ళకు ఎక్కడ కూడా ఏ విషయం పైన మేడం అంటే ఏ సిస్టమ్ మీద కూడా ఈయనకు అవగాహన లేదు మేడం. ఏదో మైకు దొరికితే మాటలు ఆడతాడు కానీ ఆ మాటలు కూడా ఆయనకు ఏమంటారు, మైక్రోసాఫ్ట్ సిఇఓ ఎవరు అనేది కూడా అవగాహన లేదు. ఈయన సీఎం అండి. అసలు మా కర్మ అనుకుంటున్నాం ఇన్ని రోజులు. అయినా కూడా మీరు అన్నారు చూసినావా, మెజిషియన్ లో చాలా గొప్ప మెజిషియన్ అనేది చాలా మంది చెప్తుంటారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా అబద్ధాలు చెప్తూ కొంత ప్రజల్ని హోల్డ్ చేయగలుగుతున్నాడు కదా. మీకు ప్రజల్ని ఇప్పుడు ఏమన్నాడు, అవాళ మొన్న ముక్కుతా మూలుగుతా పార్లమెంట్లో 8 సీట్లు వచ్చినాయి. కానీ మాకు 8 ఎందుకు వచ్చినాయి అనేది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన చేసే రాజకీయాలు. ఆ 8 కూడా ఎందుకు వచ్చినాయి, ఇందాక ఒక వీడియో ప్లే చేసిన. ఆయన ఎన్ని ప్రమాణాలు చేసిరు చెప్పు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసిరు, వాళ్ళ ఇంట్లో మీద ఎవరి మీద ప్రమాణాలు చేసి ఉంటే దాని ఎఫెక్ట్ కనపడదు. దేవుడే కదా నాకెందుకులే, అదేదైనా ఉంటే రాష్ట్రంకి కొడుతుందేమో, అవసరం అనుకుంటున్నాడేమో, పాపం కొడుతుంది కదా దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి తప్పితే. కానీ అది ఏదో రకంగా చూపిస్తుంది అనే విషయం మన పాపం రైతులను ఉసురు పెడుతున్నాడు కదా. అడగలే పాపం, రైతులు ఎవరు అడగలేదు, మాకు ఇది చేయండి అని అడగలే, కానీ ఆశ పెట్టించిండు కదా. పెట్టించిండు మేడం. నేను ఒకటి చెప్పాలదలుచుకున్నది ఏంటంటే మేడం అని అంటే, రైతులను కడుపు కొట్టినోడు ఎప్పుడు ఆ చరిత్రలో బాగుపడినట్టుగా లేదు మేడం. ఎందుకు చెప్తున్నాను మేడం అని అంటే, ఈయన ఆ ఒట్టు ఈ ఒట్టు పెట్టిండు. ఈయన కూడా తప్పకుండా ఈయన పోస్ట్ తప్పకుండా ఊడిపోతుంది. దానికి నేను ఒట్టు పెడుతున్నా. ఖచ్చితంగా రేవంత్ పోస్ట్ ఊడే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకనంటే ఈయన పాలన, ఈయన వ్యవహారము వాళ్ళకే నచ్చడం లేదు. దాన్ని ఏం చేస్తుండనంటే తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, తన పరిస్థితుల్ని కప్పిపుచ్చుకోవడానికి
డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండే ఈయన. అంటే కేసీఆర్ గవర్నర్ అవుతున్నాడు, కొడుకు మినిస్టర్ అవుతున్నాడు. అంటే ఏం చేయాలి మరి ఇప్పుడు? ఇప్పుడు మీడియా ఎట్లాగూ నిజమున్నా అబద్ధం ఉన్నా మీడియా రాసే పరిస్థితి లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేసిండు, పోయి ఢిల్లీలో కూర్చొని చిట్చాట్ చేసుకుంటూ ఇగో నేను పోయి ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది ఎవరు విలీనం అవుతుందన్న సబ్జెక్టు పక్కన పెడదాం. అసలు రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏమి హామీలు ఇచ్చినావు, ఏమి హామీలు చేయాలా? ఇప్పుడు ఆడ పోయి నువ్వు పేపర్లలో రాకుండా మీడియాలలో రాకుండా పోయేసి బీఆర్ఎస్ కాస్త దాంట్లో బీజేపీలో విలీనం అవుతుంది, వాళ్ళేమో వద్దురో నాయన మేము ఇది లేదు అనవసరంగా ఇదని వాళ్ళు చెప్తున్నారు. ఒక 10 ఏళ్ళ జనరల్గా లాజిక్గా ఆలోచిద్దాము. 20 ఏళ్ళ పార్టీ వేసుకుందాం, 20 సంవత్సరాల పైన అయింది, వాళ్ళు ఒక ఉద్యమంలో ఉన్నారు, కొట్లాడిండ్రు, ఏం చూసారు, అన్ని చూసినారు. ఇవాళ ఎందుకు అంత విలీనం చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. సరే విలీనం చేస్తారా చేయరా అనేది కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం మాట్లాడదాం, పక్కన పెడదాం రాజకీయంగా. నువ్వు ఎప్పుడు రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేస్తా, డెవలప్మెంట్ అభివృద్ధి చేసేటప్పుడు అభివృద్ధి ఏది, సంక్షేమం ఎక్కడ పోయింది, అభివృద్ధి ఎక్కడ పోయింది, అన్నీ అయిపోయినాయి కానీ మూసికి 1,50,000 కోట్లు అంటాడు. ఏం చేస్తాం మీ ముఖ్యమంత్రి? మేడం మూసికి 1,50,000 కోట్లు ఎందుకంటే వాళ్ళ తమ్ముడు జగదీశ్వర్ వాళ్ళ కంపెనీ బాగుపడడానికి, తిరుపతి రెడ్డి గారి కంపెనీ బాగుపడడానికి. మీరు ఈయన అంటున్నాడు కాళేశ్వరం ఏదో తప్పు జరిగిందని, ఈయన తప్పు చేయడానికే మేడం. ఇంకోటి మేడం, నేను ఒక కొత్త విషయం నేను న్యూస్ లో చూసి గమనించి చెప్తున్న విషయమే. హైడ్రా రంగనాథ్ గారిని పెట్టి అదే ఆ కబ్జా అయిన భూముల్ని దాన్ని వెలికి తీస్తున్నామని చెప్పడానికి ఏం లేదు మేడం, ఈయన కబ్జా చేయడానికి. దాని వెనకాల వచ్చేవి కూడా ఇంకా చాలా ఉంటాయి. అదే మేడం, ఇప్పుడు ఒక రంగనాథ్ని పెట్టి హైడ్రా పెట్టి చేసి లీగల్ గా చేసి ఈయన ఇల్లీగల్ చేసుకోవడానికి చేస్తుండు. ఇది మనం తప్పనిసరిగా మనము రాబో రోజుల్లో చూస్తాము. ఖచ్చితంగా తన కుటుంబం ఎక్కడో ఒక చోట కబ్జాకు పెడతది. వీళ్ళ కొండారెడ్డిపల్లి వాళ్ళు నాకు కలిసిండ్రు మేడం. కలిస్తే వాళ్ళని అడిగితే ఎట్లాగా రేవంత్ వాళ్ళ ఈ పూర్వాపరాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ ఆస్తులు ఏమైనా ఉన్నాయనంటే రూపాయి పెట్టుబడి లేకుండా ఇల్లీగల్ గా సంపాదించిన పైసలు అంట మేడం. అంటే ఏదన్నా గొడవలు ఉన్న భూములని, లిటిగేషన్ భూములని సాల్వ్ చేయడము, దాంట్లో వాటా తీసుకోవడము. ఈయనకు అదే ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపేయడంలో కూడా అదే విధంగా చూస్తుండు. ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తాను మేడం, ఎమ్మెల్సీ మన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళకి వేయకుండా ఈ రోజు ఢిల్లీలో ఉన్న పెద్ద మనిషికి ఇచ్చిండు. ఎందుకు? ఓటుకు నేటు కపిల్ సిబాల్ తప్పుకున్నాడు కాబట్టి ఈ రోజు అది ఆయనకి ఇచ్చిండు. ఎందుకంటే రేపు ఓటుకు నోటు వాదించాలి కాబట్టి. అంటే ఈయనది ఎక్కడ కూడా తన స్వార్థం చూస్తుండు కానీ ప్రజల సంక్షేమము, ప్రజల అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి. తెలంగాణ ప్రజలు కూడా సరే ఒకసారి మోసపోతారేమో కానీ మళ్ళా మోసపోరు కదా, కళ్ళ ముందు చూస్తున్నారు కదా, వాళ్ళే ఖచ్చితంగా కదం తొక్కుతారు. కదం తొక్కునే రోజులు ఆల్రెడీ చూస్తున్నారు. శవయాత్రలతో మొదలైంది, ఇంకా దేంతో ముగుస్తాయో, ఇంకా ఏ రకంగా దారులు పడతాయో కూడా చెప్పలేమన్నట్టు చెప్తున్నా మేడం. ఎందుకంటే ఒక కళ్ళు తాగితే గంటనమో మత్తు ఉంటది, ఒక క్వార్టర్ తాగితే 2 గంటలు మత్తు ఉంటది. కానీ కేసీఆర్ అది రేవంత్ పాలన ఒక 8 నెలలు మత్తులో ఉన్నాము. ఈ మత్తు ఈ రోజు వదిలింది, ఈ రోజు నుంచి ఏమంటారు దబిడి దిబిడే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసారు. ఒక్కసారి చూసుకోండి, ఏది కొడంగల్ వాసి ఆయన ఏం మాట్లాడిండో చాలా డెప్త్గా మాట్లాడిండ్రు.